ఏంటి జంపింగ్ల పర్వం కొనసాగుతుంది, ఏమవుతోంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తన ముఖ్యమంత్రి సీటు మీద తనకే భయం ఏర్పడుతుంది. దాని చివరి వరకు ఉంచుతారా కాంగ్రెస్ కల్చర్ అలాంటిది కదా. 5 years చివరి వరకు ముఖ్యమంత్రి ఉండే కల్చరు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏడలేదు. ఒక అభద్రతా భావంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులకు తనే వ్యతిరేకమని ఎన్నికల ముందు అనేకమైన మీటింగ్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎన్నికలు కాగానే తనే మొదలుపెట్టిండు. ఎన్నికలైనాక వెంటనే మా చాలామంది వద్దామని చూస్తున్నారు, మేమే గేట్లు వేసినా తెరవట్లేదు, పార్టీ ఫిరాయింపులు అసలే ప్రోత్సహించాం, మా పార్టీలో కష్టపడి పనిచేసిన చాలామంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు, మేము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాం తప్ప మేము కొత్త వాళ్ళని తీసుకొని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తనే చాలామందిని ఇంటికి వెళ్ళి ప్రత్యక్షంగా బతిలాడుతుండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళ మనసులో పంపిస్తుండు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తనే ఇవాళ రోజుకొకరు జైన్ చెప్పించుకున్న ప్రయత్నాన్ని తను చేస్తుండు. అయినా కూడా మా పార్టీలో పెద్ద ఎవరు సహజంగా, ఎందుకంటే ఏపీలో కూడా గతంలో జగన్ గారు చంద్రబాబు గారు వైసీపీ ఎమ్మెల్యేని తీసుకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేని తీసుకున్నారు. ఆయన కూడా ఇవాళ ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేపు కూడా ఇక్కడ మా నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేను భయపెట్టి ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో జైన్ చేయించుకున్నప్పుడు కూడా వచ్చేసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మాకే అవకాశం ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన తర్వాత అవమానాలు ఉంటాయి బీఆర్ఎస్లో, అక్కడ రెస్పెక్ట్ ఉండదు, అందుకే మారుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు. మరి అప్పుడే మారచ్చు కదా. టీఆర్ఎస్ పార్టీలో చేరినాక వెంటనే ఆయనకు అవమానం జరిగితే అంత ఆత్మాభిమానం కనుక ఆయన దెబ్బతినేది ఉంటే మరి ఎందుకు బయటికి రాలేదు? 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఇవాళ 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఇవాళ ప్రభుత్వం రాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేయండు, ఎంపీ పదవి ఆఫర్ చేయగానే వెళ్ళిపోయాడు. పదవులకు ఆయన ఆశపాటు వేయండి తప్ప ఎక్కడ మా దానిలో అప్రజాస్వామికం అనేది ఎక్కడ లేదు. అందరినీ కేసీఆర్ అందరినీ కలిసిను, ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎంపీని అందరినీ కలిసిన, ఎక్కడ అవమానం ఎక్కడే లేదు. మరి ఎందుకు ఏమవుతుంది? పార్టీలో నాయకత్వం పటిష్టంగానే ఉన్నా మరి ఇటీవలి ఫలితాల తర్వాత నేతల్లో ఎందుకంత నైరాశ్యం, ఎందుకంత నిరుత్సాహం వస్తుందంటారు? వాళ్ళ అవకాశాలు అవసరాల కోసం, వాళ్ళ బెదిరింపుల కోసం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇష్యూలో పట్టుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటే చాలామంది పోతున్నారు. అంత మాత్రం మాకు ఏమవుతుందండి, మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను జైన్ చేయించుకుని కొత్త కాదు కదా. 2004లో బీఆర్ఎస్ పార్టీ 54 స్థానాల్లో పోటీ చేసి 26 సీట్లు గెలిచిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 234 స్థానాల్లో పోటీ చేసి 185 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 185 ఎమ్మెల్యేలతోని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఎందుకున్నది అంటే కావాలని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని లేకుంటే టీఆర్ఎస్ పార్టీని లేకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలనే కుట్ర ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ అదే చట్టాన్ని అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి ఉల్లంఘిస్తున్నారు. 2004 నుంచి ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా 2004 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతున్నది.